ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. మన క్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఋషులే. అందరికీ నమస్కారం. ఈరోజు ఆయుర్వేదం గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం ఋషులు మనకు అందించినటువంటి ఒక గొప్ప వరం. ఋషులు ఎంతో కష్టపడి శ్రమపడి వారి జీవితాలను సైతం త్యాగం చేశారు. ఎందుకోసం? మనకి ఆరోగ్య జీవితాన్ని అందించడం కోసం, మనం సంతోషంగా ఆనందంగా జీవించడం కోసం, ఏ రోగం లేకుండా ఏ ఇబ్బందులు పడకుండా మన లక్ష్యాన్ని మనం సాధించుకోవడం కోసం వారి జీవితకాలంలో ప్రతి క్షణం జ్ఞానాన్ని సంపాదిస్తూ ప్రజలకి చికిత్స చేస్తూ సేవనందిస్తూ వారు శరీరాలను విడిచిపెట్టారు. వారి తెలివితేటలు వారి జ్ఞానం మన జీవితాలకి పెట్టినటువంటి పెట్టుబడులు. వారు ఈ విశ్వాన్ని ప్రజలని ప్రకృతిని ఎంతో గమనించారు. ఋషులు ఈ ప్రకృతిలో ఉండేటువంటి మార్పులను పరిశీలించి పరిశోధించి మానవ శరీరాన్ని మానవ స్వభావాన్ని అణువణువున పరీక్షించి చికిత్సను అందించారు. ఎందుకంటే ఆయుర్వేదం అనేది ప్రకృతి మానవుడు కాలం వీటి మీద ఆధారపడి ఉంటుంది. మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఋషులు ఎందుకు ఇంత వ్యయ ప్రయాసలు పడి కష్టపడి శ్రమపడి మనకింత విలువైనటువంటి జ్ఞానాన్ని విలువైనటువంటి వైద్యాన్ని అందించారు అంటే అక్కడ పెద్దగా కారణం ఏమీ లేదు. మన మీద ఉండేటువంటి అపారమైనటువంటి కరుణ. మానవులు నిత్యము సంతోషంగా ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, వారి వారి లక్ష్యాలను సులభంగా చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మనకి విలువైనటువంటి సమాచారాన్ని జ్ఞానాన్ని అందించారు. మన దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇంత సేవ చేశారంటే దానికి కారణం కరుణ, అపారమైనటువంటి కరుణయే. ఇది మన భారతదేశంలో పరంపరాగతంగా వస్తుంది. భారతదేశంలో దేవతలు అవతరించిన, ఋషులు శాస్త్రాలు రచించిన, సేవ చేసిన కేవలం మనల్ని ఉద్ధరించడానికే, మనకి ధర్మాన్ని తెలియజేయడానికే, మనకి నీతిని తెలియజేయడానికే. కేవలం మన మంచి కోరేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే వారే ఋషులు. మన కుటుంబం మన క్షేమాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఋషులే. ఎందుకంటే అసలు ఋషి అనే పదానికి ఋగ్వేదం అర్థం చెబుతుంది మానవ జాతికి మేలు చేసేటువంటి వారే ఋషి అని అర్థం చెబుతుంది. దీన్ని బట్టే మనం గ్రహించవచ్చు మన దేశం ఋషులు నిర్మించినటువంటి దేశం. ఋషి సాంప్రదాయం పరంపరాగతంగా వస్తుంది. మనం చదువుకునే విద్య కానీ మన భారతదేశాన్ని కానీ ఆర్ష విద్య, ఆర్ష సాంప్రదాయం అంటారు. ఋషుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం మనది. అసలు మన ఆచార వ్యవహారాలు మంచి మానవత్వ విలువలన్నీ కూడాను ఋషులు పెట్టినటువంటి భిక్షయే. కాబట్టి ఋషుల రుణం మనం తీర్చుకోవాలి. మనం ఋషుల రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు రచించినటువంటి శాస్త్రాలను మనం చదువుకోవాలి, వాళ్ళు చూపించినటువంటి మార్గాలలో మనం వెళ్ళాలి. అదే మనకి క్షేమకరం, అదే లాభదాయకం, అదే మనకి మంచి చేస్తుంది. ఇంకా ఆయుర్వేదం గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. జై హింద్.